ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుఖం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో నేను ఎవరు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేశాం. రెండో ప్రవచనములలో కూడా ఈ నేను పైనే విచారణ చేశాం. ఈ మూడో ప్రవచనములలో ఈ నేననేటువంటి అంశము శాస్త్ర ప్రామాణికమై ఎవరు ఎవరికి బోధించారు, ఇంతకు ఇది శాస్త్ర ప్రమాణమై ఉన్నదా అనేటువంటి అంశాలను మనము ప్రస్తావన చేసుకుందాం. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధిస్తాడు. మంచి తెలివి కలిగిన బుద్ధివంతుడైన సాధకుడు విషయాలను చూడాలంటే కన్ను ఉండాలి. కన్నే ఇంద్రియం. ఇక్కడ ఆ కన్ను చూడాలంటే మనసు ఉండాలి. అంటే విషయాల కంటే ఇంద్రియములు హెచ్చు, ఇంద్రియముల కంటే మనసు హెచ్చు, మనసు కంటే జ్ఞానాత్మైన బుద్ధి ఉన్నత స్థాయి. ఈ జ్ఞానాత్మ కంటే కూడా ఉన్నతమైనటువంటిది హిరణ్య గర్భుని వలె శుద్ధమైన బుద్ధే ఇక్కడ మహదాత్మ అన్నారు. ఒకదాని తర్వాత ఒకటిని గుర్తిస్తూ పై స్థాయిని గుర్తించడమే లయం చేసుకోవడం. కాబట్టి మహదాత్మ అంటే జీవుడు అని చెప్పబడింది. తర్వాత ఈ మహదాత్మ అనే జీవుణ్ణి శాంతాత్మలో లయం చేసుకోవడం. శాంతాత్మ అంటే సాక్షి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ ప్రజ్ఞానమే మరి ఋగ్వేదంలో ఐతిరేయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ప్రజ్ఞ ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉన్నవి. కాబట్టి సుషుప్తి నుండి మేలుకొన్న వెంటనే తానే శాంతాత్మైన తానే మహదాత్మగాను జ్ఞానాత్మైన బుద్ధిగాను తోస్తూ ఉన్నాడు. విచారిస్తే తాను సాక్షి ధర్మములు వేరుగా ఉండవు. మనం భౌతికంగా ఏదైనా ఒక పదార్థాన్ని చూడాలంటే మరి మూడు ఉండాలి: జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. అలాగే సాక్షి ఈ స్వయంగా అన్నిటినీ తెలుసుకుంటుంది. అంటే తెలుసుకోవడం స్వభావమే కానీ క్రియ కాదు. అగ్ని మండడము స్వభావమే, నీరు చల్లగా ఉండడం స్వభావమే. అట్లా ఈ సాక్షి ఏ దాని మీద ఆధారపడకుండా అంతఃకరణములో జరిగే సమస్త వృత్తులు ఒకేతడు ప్రకాశింపజేస్తుంది. సాక్షి యొక్క సాన్నిధ్యమునే సమస్తము ప్రకాశింపబడుతున్నది. సాక్షి అనగా పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే మన యొక్క యథార్థమైన స్వస్వరూపము. ఇక్కడ నా బుద్ధి, నా మనసు, ఇంద్రియాలు అన్నప్పుడు వీటన్నిటికంటే వేరుగా ఉన్నట్టే మనకు ప్రతినిత్యం అనుభవంలో ఉంది. తెలిసినటువంటి వారు నేను అంటే ఆత్మ అని, తెలియనటువంటి వారు నేను అంటే దేహముతో కలుపుకొని అనాత్మ అని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి ఈ నేను అంటున్నది అంతఃకరణ వృత్తియే. ఈ వృత్తినే మనకు ఆత్మ ప్రత్యయము అన్నారు. అవోపనిషత్ పురుషుడు అన్నారు. అవోపనిషత్ పురుషుడు అంటే సాక్షి. మనకు బృహదారణ్యకోపనిషత్తులో శాకల్య బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య మహర్షి పండితులందరినీ జయించి బ్రహ్మవేత్తగా పేరు పొందుతాడు. యాజ్ఞవల్క్య మహర్షిని అడుగుతాడు ఈ శాకల్యుడు, అంతర్యామి స్వరూపమైన అవోపనిషత్ పురుషుని గురించి నాకు చెప్పుము అని అడుగుతాడు. ఆ అవోపనిషత్ పురుషుడి తత్వం నాకు తెలుసు, నేను చెప్పగలను నీకని అనేక విధాలా చెప్తాడు. అయినప్పటికీ కూడా ఈ శాకల్యుడు దురుద్దేశముతో, నేనే పండితుండనే అభిమానముతో యాజ్ఞవల్కుణ్ణి తోలనాడాలని ప్రయత్నించినప్పుడు యాజ్ఞవల్కుడు ఒక మాట చెప్తాడు. నేను సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు మా గురుదేవులు నాకు ఒక వరాన్ని ఇచ్చారు. ఎవరైతే సత్యము తెలుసుకోకుండా నిన్ను వాదిస్తారో, తికమక పెడతారో అటువంటి వారికి వారి తల శిరస్సు నేల మీద పడును అని వరం ఇస్తాడు. కాబట్టి శాకల్యునితో అంటాడు యాజ్ఞవల్కుడు, ఏ శాకల్య,
నీ తల్లిదండ్రులు దుఃఖమును పొందకుండా ఉందురుగాక, నీ బంధుజనులు నీ గురించి దుఃఖించకుండా ఉందురు గనక నా యొక్క వాక్కునందు అమంగళము పలకకుండా ఉండుగాక, అమంగళము శాంతించుగాక. కాబట్టి నీవు సత్యాన్ని ఎరగలేదు, నేను చక్కగా ఔపనిషత్ పురుషుని యొక్క తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఎరుగుదును అని చెప్పి ఎంత మంచిగా చెప్పినప్పటికీ కూడా శాకల్యుడు దురాగ్రహంతో నేనే పండితుండనేటువంటి అభిప్రాయంతో చెప్పడం వల్ల మనకు అతడు శరీరాన్ని అంటే శిరస్సు నేల మీద పడిపోతుంది. మరి సద్గురువులను కానీ బ్రహ్మవేత్తలతో విరోధపడినప్పుడు వారిని దురభిప్రాయంతో మనం తోలనాడినప్పుడు ఇహపరములు రెండూ కూడా సిద్ధించవు అని చెప్పి శాస్త్రమే మనకు ప్రమాణమై చెప్తుంది. అలా యాజ్ఞవల్క్య మహర్షితో ఈ వాదానికి దిగినటువంటి శాకల్యుని యొక్క శిరస్సు సత్యాన్ని ఎరగలేదు కనుక సూర్యభగవానుని యొక్క అమోఘమైనటువంటి వరము ఫలిస్తుంది యాజ్ఞవల్కుడికి. వెంటనే ఆ శాకల్యుని శిరస్సు నేల మీద పడుతుంది. పక్కనే ఉన్నటువంటి శిష్యులు మా గురువుగారు ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షితో వాదానికి దిగి మరణించాడు, కాబట్టి ఇతన్ని ఏ విధంగానైనా సద్గతిని పొందించాలి, ఇతడికి సద్గతి కలిగేటట్టు చేయాలి అని చెప్పి ఆ మొండెమును శరీరాన్ని ఒక బెడ్షీట్ దుప్పట్లో కట్టుకొని కాశీకి ఎత్తుకొని పోతారు. కాశీకి ఎత్తుకొని పోవాలనేటువంటి అభిప్రాయంతో వెళతారు. మధ్యలో సోరులు అనగా దొంగలు ఈ బ్రాహ్మణోత్తములు ఏదో ధనాన్ని సంపాదించుకొని వస్తున్నారని చెప్పి ఆ సోరులు ఆ దేహాన్ని అపహరించుకొని పోతారు. కాబట్టి ఇహపరములు రెండూ కూడా చెడిపోతాయి. బ్రహ్మవేత్తలతో విరోధము మరి వంశనాశనానికి దారితీస్తుందని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి మహనీయులు మహాత్ములతో మనము ఎప్పుడూ కూడా వాదనకు దిగడం కానీ వాదించడం కానీ కూడదు. మనకు తెలియకపోతే ప్రశాంతంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ నేను అనేటువంటి తత్వాన్ని ఇక్కడ శాకల్యునికి ఎంతగానో చెప్తాడు. అహం ప్రత్యయ గమ్యుడైనటువంటి ఆ నేననేటువంటి తత్వమే అందరూ తెలుసుకుంటున్నారు. మరి ఈ ఉపమానం ఎందుకు చెప్పాము అంటే సత్యాన్ని ఎరగకపోతే శాకల్యునికి తల కింద పడినట్టుగా మనం అనుకోవడం కాదు, శరీరమే మళ్ళా జన్మకు వస్తుంది, అంటే మళ్ళా జనన మరణములు తప్పవు. కాబట్టి ఇక్కడ ఎందుకు శాస్త్రములలో శాకల్యుని తల కింద పడింది అంటే బ్రహ్మవేత్తను ఎదిరించడం వల్ల, బ్రహ్మ విద్యను తోలనాడడం వల్ల, ఇంతమంది సభలో నేనే పండితుడిని గర్వించడం వల్ల, ఆ సూర్యభగవానుడు యాజ్ఞవల్కునికి వరం ఇయ్యడం వల్ల నీతో ఎవరైతే వాదనకు దిగుతారో సత్యాన్ని ఎరగకుండా వారి శిరస్సు నేల మీద పడుతుందనేటువంటి ఆ యొక్క వరాన్ని ఇచ్చాడు యాజ్ఞవల్క్య మహర్షికి. 7 గడియలు నీ జిహ్వయందుండి నీతో వాదించినటువంటి వారి శిరస్సు నేల మీద పడుగా కానీ వరాన్ని ఇస్తాడు. అది ముందుగానే చెప్తాడు యాజ్ఞవల్కుడు, మా గురుదేవులు సూర్యభగవానుని ద్వారా విద్య నేర్చుకున్నాను, మరి నాకు ఈ వరం ఉంది, కాబట్టి నీవు జాగ్రత్త శాకల్య, నీకు అమంగళము కలుగకుండా ఉండుగాక, అమంగళము శాంతించుగాక. కాబట్టి ఇట్లా చెప్తాడు. ఏం వినకుండా వాదించడం వల్ల తన శిరస్సు నేల మీద పడుతుంది. దీనికి తార్కాణం ఏమిటంటే ఇక్కడ మనము అహం ప్రత్యయమునే ఆత్మగా ఎరిగినట్లయితే అది నిజమైనది కాదు. అహం ప్రత్యయం అంటే నేను అంటున్నాం కదా, ఈ నేననేది అంతఃకరణ వృత్తియే. ఇది జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నములో మనస్సుగా ఉంటుంది, కేవలం మనసే. జాగ్రత్తలో అన్ని ఇంద్రియాలు ఉంటాయి, అందులో మనసు ఉంటుంది. స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు, కేవలం మనసే ఉంటుంది. మనసే అన్ని విధాలా చూపుతూ ఉంటుంది. తైజసుడు అన్నారు, జాగ్రత్తలో విశ్వడు, మనకు స్వప్నంలో తైజసుడు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు. కాబట్టి ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ నేను ఎవరు అనే అంశాన్ని కదా మనము, ఈ నేను అంటున్నది అహం ప్రత్యయమే. కాబట్టి మరి శుద్ధమైన బుద్ధిమంతుడు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటిని లయం చేసుకుంటూ అసలైనటువంటి శాంతాత్మైనటువంటి ఆ ఋగ్వేదములో చెప్పినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ బ్రహ్మమే తాను, ప్రజ్ఞానం బ్రహ్మయే శాంతాత్మ స్వరూపం. ఇట సుషుప్తి నుండి మేలుకున్న వెంటనే తానే మహదాత్మగాను జ్ఞానాత్మగాను తోస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సాక్షి స్వరూపమైన పరబ్రహ్మాన్నే మనం గుర్తించాలి. కాబట్టి జీవుణ్ణి మరి శాంతాత్మలో లయం చేసుకోవడం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆ సాక్షిని గుర్తించడమే ఇక్కడ ప్రధానాంశం. కాబట్టి నేను అంటున్నది అహం ప్రత్యయమే. ఈ అహం ప్రత్యయాన్నే చాలామంది ఆత్మని
అనుకుంటున్నారు. అయితే ఇది సుషుప్తిలో లేకుండా పోతూ ఉంది. కాబట్టి సుషుప్తిలో ఏ విధమైనటువంటి మనోవికారములు కానీ ఏ విధమైనటువంటి సంశయాలు కానీ లేకుండా తాను కేవలము ఆనంద స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఈ విషయము బృహదారణ్యకోపనిషత్తులో మరి నాకేమీ తెలియలేదు అని చెప్పారు అంటే అక్కడ ఎరుక లేకపోవడం కాదు, తెలుసుకోవడానికి మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ సాధనములు లేవు, కానీ ఎరుక ఘనీభవించి ఉన్నది. ఎరుకకు లుప్తం లేదు, మనోబుద్ధులే ఇక్కడ లేకుండా పోయినాయి. అందుకని మనకు బృహదారణ్యకములో చెప్తాడు జనక మహారాజుకు యాజ్ఞవల్కుడు, ఒక పెద్ద సరస్సులో పెద్ద మడుగులో ఒక పెద్ద చేప మత్స్యము ఈ వల్లధరి నుండి ఆ వల్లధరికి, ఆ వల్లధరి నుండి ఈ వల్లధరికి ఈదుతూ తిరుగుతూ ఆ లేపనం అంటుకోకుండా ఉన్న విధముగా, లేపనం అంటే మాలిన్యం ఏమి అంటుకోకుండా ఈ వల్ల నుండి ఆ వల్లకు, ఆ వల్ల నుండి ఈ వల్లకు ఏ విధముగా చేప వీధినదో ఆ విధముగా మరి జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థలు కూడా మనకు ఏ విధమైనటువంటి అంటుసొంటు లేకుండా మనము ప్రకాశింపజేస్తూ ఉన్నాం. కేవలం మన సాక్షి ఎందే ఈ 3 అవస్థలు కూడా తోస్తూ ఉన్నవి, వట్టి తోపిక మాత్రమే కానీ వాస్తవం కాదు. కాబట్టి ఈ జీవుడనేటువంటి తత్వాన్ని ఇక్కడ మహదాత్మ అన్నారు. జ్ఞానాత్మ, జ్ఞానాత్మ అనగా ఇవి ఇంద్రియాలు, ఇది మనస్సు, ఇది ప్రపంచము, ఇది దేహమని నిర్ణయించే సామర్థ్యం బుద్ధికి ఉంది కనుక ఆ బుద్ధినే జ్ఞానాత్మ. బుద్ధి వ్యక్తమైతే మనస్సు, మనస్సు అవ్యక్తమైతే బుద్ధి, ఇంతే తేడా, ఇంతకంటే ఏమీ లేదు. కాబట్టి శాంతాత్మైన తానే మేలుకున్న తర్వాత మహదాత్మగాను జ్ఞానాత్మగాను తోస్తూ ఉన్నాడు. సత్యాన్ని గుర్తించినప్పుడు కేవలం రాత్రి సుషుప్తిలో ఏ విధముగా మనము నేను సుఖిని నేను దుఃఖిని అని అనుకోకుండా శాంతముగా ఆనందముగా ఉన్నామో, ఆ శాంత స్వరూపులమై ఉన్నామో, ఆ శాంతాత్మే ఇక్కడ సాక్షి. ప్రజ్ఞానం బ్రహ్మ, నీ స్వరూపమే గాని వేరు కాదని చెప్పి కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధ చేస్తాడు. కాబట్టి నేను నేను అంటూ ఉన్నది, ఈ నేను అనేటువంటి తత్వములో ఆత్మతత్వం ఉన్నది, అనాత్మతత్వము ఉన్నది. ఈ వ్యవహారికంగా మనసు నేను, నాది, వచ్చాను, వెళ్ళాను, పోయాను అని దేహంతో మనం తాదాప్యం చెందినప్పుడు ఇది దేహాధ్యాస చేత మనం అనాత్మగా మనము తెలిసిన పెద్దలు చెప్తున్నారు. ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలతో అధ్యాస జరుగుతుంది మనకు. నా కన్నేమి సరిగా పనిచేయడం లేదు, నా మనసేమి మనసుతో అధ్యాస జరిగినప్పుడు నా మనసు బాగాలేదు, బుద్ధితో అధ్యాస జరిగినప్పుడు నా బుద్ధి బాగాలేదు అని చైతన్యమును మరి ఈ ఇంద్రియాలతో అధ్యస్థం చేస్తున్నాం. కాబట్టి అధ్యాస అనగా ఏమిటి అంటే అధ్యాసో నామధేయ అతస్మిన్ తద్బుద్ధి అన్నారు ఆచార్యులు వారు. బ్రహ్మసూత్ర భాష్యములో అధ్యాస భాష్యం రాసినప్పుడు అధ్యాసో నామధేయ అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధియే. స్మృతి రూపములో ఉన్నటువంటి దాన్ని ముత్యపు సిప్ప యందు, ముత్యపు సిప్ప తళతళ మెరుస్తూ ఉంది కదా, అది వెండిని చూసాం, ఆ చూసినటువంటి అనుభవం బుద్ధిలో స్మృతి రూపంలో ఉంది. ఆ సూర్యరశ్మిలో వెండిని చూసిన, సముద్ర తీరాన్ని చూసిన వెంటనే స్మృతి రూపంలో ఉన్నటువంటి బుద్ధిలో దాన్ని వెంటనే ఇది ఎండి అయి ఉండవచ్చును. రాత్రి చీకటి కాలంలో ఒక మోడు కనపడుతుంది. మనం చిన్నతనం నుండి విన్నాం, దయ్యం వస్తుంది, దొంగలు ఉన్నారని విన్నాం. ఈ విన్నటువంటివి బుద్ధిలో స్మృతి రూపంలో ఉన్నాయి. వెంటనే మనము లేచి చూసినప్పుడు చీకటిలో ఆ మోడును, ఆ స్మృతి రూపములో ఉన్నటువంటి ఆ దాన్ని ఆ మోడు యందు ఆరోపించడమే. అలాగే తన స్వరూపమైన పరబ్రహ్మమునందు లేని జగత్తును ఆరోపించడమే. ఇది సూక్ష్మమైనటువంటి విషయం. ఈ నేను అనే తత్వం ఒకటే, నేనుగా ఉన్నాననేటువంటి తత్వాన్ని ఎవరైతే సద్గురువుల ద్వారా తెలుసుకొని శ్రవణ మననాదులతో ఆత్మ ఇది అనాత్మ ఇది అని ఆత్మతత్వాన్ని తన స్వరూపముగాను ప్రజ్ఞానం బ్రహ్మగాను ఎవరైతే గుర్తిస్తారో వారికి ఇంకా జనన మరణములు లేవని ఇందులో ఉన్న ఆంతర్యము అంతరార్థము. కాబట్టి ఈ నేననేటువంటిది కేవలము ఇండివిజువల్ ప్రాపర్టీస్, ఇది కేవలము ఇంకొక దానితో అటాచ్మెంట్ లేదు. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను భోంచేస్తున్నాను, నేను సుఖవంతుణ్ణి, నేను దుఃఖవంతుణ్ణి అనే పదాలన్నీ కూడా వేరు.
ఈ నేను లేకుండా మరి అవేవి జరగవు. కాబట్టి నేను ఒకటే వ్యక్తంగా కనిపించదు, అది అవ్యక్తం, అది స్వరూపం. ఆ వ్యక్తము అయినప్పుడు ఏదో ఒక దాన్ని ఆలంబనముగా చేసుకొని నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను నడుస్తున్నాను. చూడండి, ఇవన్నీ నేనుకు తగిలిస్తూ వచ్చాం. ఈ తగిలించకుండా నువ్వు సహజంగా రాత్రి సుషుప్తిలో ఏ విధముగా నీవు వికారములు పొందకుండా పరిశుద్ధమైన ఆనందములో నిత్యానందములో ఎలా ఉన్నావో అలా జాగ్రత్త అవస్థలో కూడా ఉండగలిగితే అది నీవు యథార్థమైన ఆత్మానుభవాన్ని పొందినట్టు. నిద్రలోన నిద్ర నెరిగిన భద్రమగును విద్య బ్రహ్మ విద్య, నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. ఉపనిషత్తుల్లో చెప్పబడిన అంశాన్నే వేమనాచార్యులు వారు ఆటవెలది పద్యంలో చెప్పారు. కాబట్టి మన స్వరూపమునకు విఘాతము లేదు. జాగ్రత్త ఎందు కానీ, స్వప్నము ఎందు కానీ, సుషుప్తి ఎందు కానీ ఎప్పుడు కూడా తుర్యమునకు భంగము లేదు. ఏకాత్మ ప్రత్యయ సారం అన్నాడు. ఎక్కడ? మాండుక్యోకారికల్లో 7వ మంత్రములో చెప్పాడు ఈ అంశాన్ని. ఏకాత్మ ప్రత్యయ సారము. అట్టి నిర్గుణమై అవాన్మానస గోచరమైన పరబ్రహ్మ తత్వాన్ని, స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే ఏకాత్మ ప్రత్యయ సారము. తుర్యాన్ని ఎరగాలంటే ఈ అహం ప్రత్యయమనే సారం. ఈ అహం ప్రత్యయము ద్వారానే ఆత్మను, తుర్యాన్ని తన స్వరూపముగా గుర్తించడం. అగ్రాహ్యము, అచింత్యము, అన్యథాగ్రహణము. అన్యథాగ్రహణం అంటే ఒకదాన్ని మరొకదానిగా గుర్తించడం. అగ్రహణం అంటే పూర్తిగా గ్రహించలేకనేపోవడం. అచింత్యము, చింతించలేకపోవడం. అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. ఆ పరబ్రహ్మ స్థానాన్ని తెలుసుకోవాలంటే మనసు వెనక తిరిగిందంట, వెనుదిరిగిందట. బుద్ధి వెనుదిరిగిందంట, చిత్తము వెనుదిరిగింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కాబట్టి అవాన్మానస గోచరమైన పరబ్రహ్మతత్వాన్ని మనము ఎరగాలి అంటే అహం ప్రత్యయము ద్వారానే ఎరగాలి. అహంకారము యొక్క వికారమే అహం ప్రత్యయము అనగా బుద్ధి అని కూడా చెప్తున్నారు. కాబట్టి మహదాత్మ అంటే జీవుడు, జ్ఞానాత్మ అంటే బుద్ధి, శాంతాత్మ అంటే సాక్షి స్వరూపమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి ఈ సాక్ష్యములు, సాక్షిలో సాక్ష్యములు 2 ఉంటాయి. మరి ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ పరబ్రహ్మమునందు సాక్షిత్వములు వేరుగా ఉండవు, స్వాభావికమే. అన్నిటినీ తెలుసుకోవడం స్వాభావికమే. కాబట్టి తెలిసినటువంటి గురువుల ద్వారా మాత్రమే మనము ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది, అనుభవానికి తెచ్చుకోవలసి ఉంటుంది. కాబట్టి అహం ప్రత్యయమైనటువంటి ఈ నేను అనేటువంటి దాన్ని తెలుసుకున్నట్టయితే ఇది నిద్రలో ఉండదు, అంటే సుషుప్తిలో ఉండదు. జాగ్రత్త అవస్థలోనే ఆచార్యుల ద్వారా ఉన్నది ఉన్నట్టుగా శ్రవణ మననాదులు చేసుకొని నా యందు జాగ్రత్త కానీ, స్వప్నము కానీ, సుషుప్తి కానీ లేవు, నేను వీటన్నిటికంటే మీరినటువంటి తుర్య స్వరూపాన్ని అని చెప్పి నీవు సుషుప్తిలో ఏ విధముగా ఉన్నావో ఆ విధముగా నీవు ఇప్పుడు కూడా ఏ పని చేస్తూ ఉండినా అలా సాక్షిగా మిగిలి ఉండడం. లేదా సాక్షి ధర్మములు వేరుగా ఉండవు పరబ్రహ్మము యందు. పరబ్రహ్మమే సాక్షి స్వరూపం. సాక్షి సర్వాన్ని తెలుసుకుంటుంది అంటే ఇక్కడ తెలుసుకునే గుణం వేరుగా ఉండదు, తెలియబడే గుణం వేరుగా ఉండదు. ఈ రెండింటినీ తెలుసుకునేది స్వాభావికమైనటువంటి సాక్షియే, అది క్రియ కాదు, స్వభావమే. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే స్వభావము. ఇది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ యా అంతరాత్మ అన్నాడు. ఇంద్రియాలలో, మనసులో, బుద్ధిలో జరిగే అన్ని విషయాలను సాక్షి ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మనము తెలుసుకోవాలి, బాగా తెలుసుకొని మరి నేను అంటున్నాం కదా, ఈ నేను అంటున్నది ఎవరు? నేను అంటున్నది కలగలుపుకొని అంటున్నాం. దాన్ని ఇప్పుడు విడదీసుకోవలసిన అవసరం ఉంది గురువుల ద్వారా. పైన పావురము వెళుతూ ఉంది, దాని నీడ భూమి మీద పోతూ ఉంది. నిజమైన పావురమును మనం పట్టుకోవాలంటే నీడను పట్టుకోవాలి. నీడనే మనం పరమార్థంగా మనం చూసినట్లయితే ఇది అసలైన పావురము కాదు. నీడను చూసిన వెంటనే దానికి ఆధారమైన ఊర్ధ్వముగా పైన ఆకాశములో వెళుతున్న పావురాన్ని చూసినట్లయితే అది నిజమైనటువంటి పావురము. అలాగే అహం ప్రత్యయము ఆత్మ యొక్క ఛాయ. ఇది నిజమైన తత్వం కాదు.
ఈ తత్వాన్నే నిజం అనుకుంటే మనము వాస్తవాన్ని ఎరగనట్టే. కాబట్టి ఇక్కడ చాకల్యుడు ఆ నిజమైన ఔపనిషత్ పురుషుణ్ణి ఎరగలేదు కనుక కేవలము అహం ప్రత్యయం అనేటువంటి ఈ యొక్క తత్వాన్ని ఎరిగాడు కనుక, ఈ దేహాత్మ బుద్ధితో ఉన్నాడు కనుక అతడి శిరస్సు నేల మీద పడింది. అంటే మళ్ళా జనన మరణములు ఉన్నవని. శిరస్సు నేల మీద పడింది అంటే అది దేహం పోయిందని అర్థం. అంటే జనన మరణాలు మళ్ళా తప్పవు. ఈ అహం ప్రత్యయమే వాస్తవము కాదు. అహం ప్రత్యయమును కూడా ప్రకాశింపజేస్తున్నది సాక్షి. ఆ అహం ప్రత్యయము తెలియాలన్నా కూడా సాక్షిలోనే తెలియవలెను. కాబట్టి సుఖ దుఃఖములు సాక్షి ధర్మములు కావు, అంతఃకరణ ధర్మములు. అయితే అంతఃకరణములో జరిగే సుఖ దుఃఖములు దేంట్లో తెలియాలి? సాక్షిలోనే తెలుస్తున్నాయి. కానీ జ్ఞానంలోనే తెలియాలి. ఆ అంతఃకరణములో జరిగేటువంటి ధర్మాలను సాక్షి యందు ఆరోపించుకున్నాం. ఇట్లా మనం గుర్తు చేసుకొని అవి అంతఃకరణ ధర్మాలే కానీ సాక్షి ధర్మాలు కావు. సాక్షి అంటే శాంతాత్మస్వరూపమైన తన స్వస్వరూపం. తన స్వస్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ. అదే తన స్వరూపము, అదే శాంతాత్మ అని అర్థం. ఈ కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధించిన ఈ అంశాలను మరి శాస్త్రీయముగా మనం పెద్దల ద్వారా శ్రవణం చేసాం. ప్రతి వాక్యం, ప్రతి ఉపమానము, ప్రతి వాక్యము కూడా శాస్త్ర ప్రమాణమే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ నేననే తత్వాన్ని మనము బాగా విడమర్చి ఇది అంతఃకరణ వృత్తియే, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది కూడా అంతఃకరణ వృత్తియే అయినప్పటికీ కూడా భ్రమర కీటక న్యాయం వలె ఆ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, శివోహం శివోహం అనుకోవడం వల్ల మరి కీటకము భ్రమరమైన విధముగా జీవుడు శివుడవుతాడని, జీవుడు జీవేశ్వరుడని అవుతాడని చెప్పి ఈ భ్రమర కీటక న్యాయం చెప్పబడినది. కాబట్టి ఈ 3వ ప్రవచనములలో మనము తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే, ఈ నేనని ప్రతి ఒక్కరూ సాధారణంగా అనుకుంటూ ఉండేటువంటి నేను అసలైన ఆత్మ కాదు. ఇది మనోబుద్ధులతో కలుపుకున్న ఆత్మ. మనోబుద్ధులు కలుపుకోకుండా ఈ ఆత్మయే ఒకే తత్వమే. అది మనోబుద్ధులతో ఏకమవ్వడం వల్ల దేహాత్మ అన్నారు, దేహాత్మ భావం అన్నారు. ఇక్కడ వాస్తవంగా విచారిస్తే దేహమే నేననుకోవడం దేహాత్మ భావన, కేవలము ఆత్మస్వరూపమే నేననుకోవడం ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా సద్గురువుల ద్వారా మీరు తెలుసుకొనగలరనే నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ నేను అనేటువంటిది సర్వజనీనం, సార్వత్రికం, అందరూ నేనంటున్నారు. ఆ నేనులో లోగుట్టు తెలుసుకోవాలి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నారు. కాబట్టి లోగుట్టు అంటే ఈ నేనులో 2 ఉన్నాయి. తత్వం అయితే ఒకటి, ఇది దేహంతో కలుపుకుంటే ఇది దేహాత్మ భావన అన్నారు. అదే ఆత్మతో ఏకమైతే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఒకే తత్వము. ఇటు మన అద్దాన్ని, మనము చేతిలో ఉన్నటువంటి అద్దాన్ని మన వైపు తిప్పుకుంటే మన ముఖం కనపడుతుంది. ప్రాపంచిక విషయములు అట్లా ప్రపంచం వైపు తిప్పితే నామరూపాలు తోస్తాయి. కాబట్టి మనసును ఊర్ధ్వముగా తిప్పుకొని మనం లోపలికి త్రిప్పుకున్నట్లయితే ముక్తస్వరూపులం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు మనసే కారణం. ప్రాపంచిక విషయములందు మనసు పరిగిడినేని అది బంధమును కలిగించును. నీ మనసు అంతర్ముఖమైనేని అది ముక్తిని కలిగించును అని అమృత బిందోపనిషత్తు చెబుతుంది. కాబట్టి నేను అంటున్నది అంతఃకరణ వృత్తియే. సాధారణముగా అందరూ నేను అంటున్నారు. దాని లోగుట్టును తెలుసుకొని ఈ నేను అంటున్నది కేవలం ఆత్మయేనని దాన్ని మనం బాగా విచారణ చేసుకున్నప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులతో కలవకుండా ఉన్నదే కేవలము పరమాత్మ. నేను దేహము అంటే మనము దేహాన్ని కలుపుకున్నట్టు అవుతుంది. నేననేది మాత్రము రెండిటి యందు ఉన్నది. ఇది ఆత్మతత్వం ఉంది, అనాత్మతత్వము ఉంది. కాబట్టి ఈ విషయాన్ని విడగొట్టి తెలుసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి నేననేటువంటి అహం ప్రత్యయమే మనం నిజమైనటువంటి తుర్యాన్ని ఎరగడానికి సారం. ఇది జగద్గురు శంకరాచార్యుల వారు కూడా మరి మనకు తమ భాష్యాల్లో చక్కగా అందజేశారు. హరి ఓం.